మన గ్రామం నుంచి, ఎందుకంటే నేను పరిధి పెరిగింది కాబట్టి సరే ఈ ఊరికి వస్తే నేను మీ మీ తమ్ముడినే, మీ సోదరుడినే, అన్న వదిన బావ అనుకుంటూ తిరిగినటువంటి వాడిని కాబట్టి నన్ను ఏదో ఎమ్మెల్సీగానో లేకపోతే ఈయన మంత్రులు ముఖ్యమంత్రితో ఉంటాడు లేకపోతే ఇంకోనే చూడకుండా ఇప్పటిదాకా ఈ ఊరు నన్ను ఎట్లా చూసిందో అట్లనే చూస్తే నాకు అంతకు మించిన ఆనందం లేదని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈ లేని బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని మనం ఏదో సుపీరియర్ అయినట్టుగా అట్లాంటిది ఏం లేదు. ఆ రోజు మన ఆఫీస్ కాడికి ఎంత నిర్భయంగా వచ్చి పనులు చేసుకున్నారో ఈ రోజు కూడా అలాగే వచ్చి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు నా దగ్గర ఏ పదవి లేదు వాస్తవానికి కూడా, కానీ నేను ఫోన్ చేస్తే మంత్రులు కుర్చీలకే లేచి గజ్జున వణికేటోళ్ళు. అటువంటి పరిస్థితి గత పాలనలో కూడా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఏ చిన్న సూచన చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగానే ఉన్నాడు, ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండాలన్నా, మంత్రిగా ఉండాలన్నా, లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలారా, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్, సాధారణ ప్రజలకు ఓటింగ్ ఉండదు, పట్టభద్రులకు మాత్రమే ఓటింగ్ ఉంటుంది. ఈ పట్టభద్రులు అంటే మేధావులు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు.